Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ హైకోర్ట్ అదే విధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్ సంబంధించి సో ఇంగ్లీష్ లో భాగంగా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అండి. మీకు ఆల్రెడీ ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము అండి. ఆల్రెడీ మనకు ప్రాక్టీస్ సెట్ 1 అంటే క్లాస్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది అండి. ఇది మీకు ఏంటంటే ప్రాక్టీస్ సెట్ 2 అన్నమాట. ఓకేనా, ప్రాక్టీస్ సెట్ 2 అండి, రైట్. సో ఎవరెవరైతే హైకోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్కి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కోర్ట్ ఎగ్జామ్స్లో. ఓకేనా, సో 40 మార్క్స్ మనకు ఇంగ్లీష్ నుంచి వస్తే 40 మార్క్స్ మనకు అన్ని జిఎస్ టాపిక్స్ అన్నిటి నుంచి కలిపి 40 మార్క్స్ అనే వస్తాయి. కాబట్టి సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కోర్టు జాబ్స్ తీసుకున్నట్లయితే. సో మీకు ఈ కోర్టు జాబ్స్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం నేను సో ఈ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఏంటంటే ఫ్రీగా అన్ని టాపిక్స్ మీద మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ అన్ని టాపిక్స్ మీద సో క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అనమాట, రైట్. సో క్లాస్ 1 క్లాస్ 2 ప్రాక్టీస్ సెట్ 1 ప్రాక్టీస్ సెట్ 2 అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను అండి, రైట్. ఆల్రెడీ మనకు ప్రాక్టీస్ సెట్ 1 క్లాస్ 1 అనేది కంప్లీట్ అయింది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఛానల్ని విజిట్ చేస్తారో మీరు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, చాలా చేసాం ఆల్రెడీ. ఓకేనా, సో హైకోర్టు సంబంధించి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి చాలా వీడియోస్ అనేవి చేసాము అండి. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ప్రాక్టీస్ సెట్ 1 కూడా చూసిన తర్వాత ఈ వీడియో క్లియర్గా చూసుకోండి. ఓకేనా, రైట్. అయితే సో మనము ఈ ప్రాక్టీస్ సెట్ 1లో ఆల్రెడీ టెన్సెస్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము అండి. సో రిమైనింగ్ ఓకేనా, రిమైనింగ్ మళ్ళీ ఇంకా సో కొన్ని టెన్సెస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే మనకు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట, రైట్. అయితే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి స్టూడెంట్స్, మీకు గనక సో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఓకేనా, ఈ కోర్టు జాబ్స్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత సో మీకు అక్కడ హైకోర్టు కోర్సెస్ ఉంటాయి. హైకోర్టు కోర్సెస్ టీఎస్ఏపీ అని ఉంటుందండి. అందులో మీకు ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి. 1 మంత్ వ్యాలిడిటీ 3 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఏది కావాలంటే అది తీసుకోండి. రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా, మీకు ఇందులో సో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. సో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి మన యాప్లో. మీరు డైరెక్ట్ తీసుకోమని చెప్పట్లే, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రైట్. అయితే నెక్స్ట్ మీకు బుక్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు చూడండి, మన బుక్ అనేది కూడా రిలీజ్ అయింది అండి. ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి కోర్టు జాబ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మన బుక్ అనేది మార్కెట్లో ఉంది అండి. ఈ బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది అనమాట బుక్ అనేది. బుక్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయండి. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది. మీ బుక్ స్టాల్స్లో అడగండి, బుక్ స్టాల్స్లో లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా, ఆన్లైన్ ఆర్డర్ ఎంత అంటే 280 రూపాయలు బుక్ కాస్ట్ అండి. సో ప్లస్ 70 అంటే 350 రూపాయలు పడుద్ది అనమాట. ఓకేనా, కావాలంటే బుక్ కూడా తీసుకోండి, రైట్. అయితే ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఆల్రెడీ మీకు నిన్న ఓకేనా లాస్ట్ వీడియోలో సో మీకు 12 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాము. నెక్స్ట్ మీకు ఇంకొక సో 14 క్వశ్చన్స్ వరకు మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము అండి. జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, ఈ టాపిక్ నుంచి మనకు చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో, రైట్. కూడా జాగ్రత్తగా చూసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. చూడండి, మీ క్లాసెస్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఐ డాష్ మై టికెట్ ఆల్రెడీ. ఐ డాష్ మై టికెట్ ఆల్రెడీ, నేను ఆ టికెట్ ఆల్రెడీ తీసుకున్నాను. టేక్ అంటే తీసుకోవడం అనేది ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఏ టెన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ జనరల్గా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ కానీ ఆల్రెడీ కానీ జస్ట్ కానీ జస్ట్ నౌ కానీ అదేవిధంగా ఎట్ కానీ ఓకేనా సో ఫార్ కానీ ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి. ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం అప్పుడు ఏ టెన్స్ కింద తీసుకెళ్ళాలి అంటే సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద తీసుకెళ్ళాలండి. ఏ టెన్స్కి తీసుకెళ్ళాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద తీసుకెళ్ళాలన్నమాట. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఐయు వీదే అనే సబ్జెక్ట్స్ వస్తేనేమో హ్యావ్ వాడాలి, హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్ వస్తేనేమో హ్యాస్ అనేది వాడాలి అంతే, రైట్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే నా టికెట్ తీసుకున్నాను అని. మరి ఇప్పుడు ఇక్కడ ఐకి హ్యాస్ వస్తుందా, రాదు.
రైట్. తర్వాత ఐ హ్యావ్ టుక్ ఉంది, ఐ హ్యావ్ టేకెన్ ఉంది. మరి హ్యావ్ హ్యాస్ పక్కన మెయిన్ వర్బ్ ఏ ఉండాలి? ఎప్పుడైనా V3 ఉండాలి. టేక్, టుక్, టేకెన్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి? హ్యావ్ టేకెన్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది అక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ బి ఉంది కాబట్టి నన్ను అనేది ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇది మీకు క్వశ్చన్ అండి. అయితే మీకు ఇక్కడ చూడండి క్లియర్గా వాడు ఇలా ఇచ్చారు అనుకోండి. షీ డాష్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్ అంటే ఇంకా. చూడండి, ఆమె ఇంకా కంప్లీట్ చేయలేదు అంటాం కదా నార్మల్గా. ఇలా అనే కీవర్డ్ వచ్చి ఇలా సెంటెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ఆన్సర్ ఏం రాస్తాను చెప్పండి? షీ డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ ఎట్ అంటామా, షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్ అంటామా? ఎట్ అనేది మనం జనరల్గా నెగిటివ్ సెన్స్లో వాడతాం. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలన్నమాట. ఆమె ఇంకా కంప్లీట్ చేయలేదు అని. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో తెలుసా? షీ హ్యాస్ నాట్. ఓకేనా, షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్. ఆమె ఇంకా వర్క్ని కంప్లీట్ చేయలేదు అని. ఇలా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టుకుంటూ వెళ్తాం. ఓకేనా. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ చూసుకురు కదా. చూడండి, 3 చెప్తాను. పర్ఫెక్ట్లు ఉండేవి 3: ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ అన్నప్పుడు V3 కామన్. V3. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటేనేమో హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ అంటేనేమో హ్యాడ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్ ప్లస్ V3. అంతే. విల్ షల్ ఉండాలి, హ్యావ్ ఫామ్ ఉండాలి అక్కడ, అంతే. ఓకేనా. అది మనకు పర్ఫెక్ట్ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అండి. ఎనీవే, సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రా పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట, అంతే. కీవర్డ్ చెప్పినా కదా ప్రెజెంట్ పర్ఫెక్ట్వి. ఏంటి చెప్పండి అవి మనకు జనరల్గా? సో ఏమేమి వస్తున్నాయి మనకు కీవర్డ్స్ అంటే జస్ట్, జస్ట్ నౌ, రీసెంట్లీ, సో ఫార్, ఆల్రెడీ, ఓకేనా, ఎట్, ఇలాంటి కీవర్డ్స్ మనకు ఈ టెన్స్లో వస్తాయి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ 14th క్వశ్చన్. ప్రియా జాస్ డాష్ హియర్ జస్ట్ నౌ. డాష్ హియర్ జస్ట్ నౌ. చూడండి, ఆమె ఇప్పుడే రీచ్ అయింది అని. రీచ్ అని వెర్బ్ ఇచ్చింది కాబట్టి ఆమె ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయింది అని. ఇప్పుడే రీచ్ అయింది. జస్ట్ నౌ అంటే అది ఏ టెన్స్లో వాడాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి కాబట్టి అప్పుడు మనం అక్కడ దానికి ఏ టెన్స్ వాడాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది? హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. ప్రియా అంటే షీ కదా. ప్రియా అంటే షీ కాబట్టి షీకి హ్యాస్ ఏ వస్తుంది కదా. బట్ మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ కాదు. సో రీచ్డ్ సింపుల్ పాస్ట్ ఆన్సర్ కాదు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా ఆన్సర్ కాదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు అక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. ఇది మనకు ఆన్సర్. ఓకేనా. ఇది దాడితో చూసుకోండి. అదేవిధంగా ఇంకోటి చూడండి, మీకు ఎప్పుడైనా సరే రీచ్డ్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్ రాదండి. ఇప్పుడు వి రీచ్డ్ టు ముంబై, వి రీచ్డ్ టు ముంబై అని ఉండదు. వి రీచ్డ్ ముంబై అంతే. రీచ్డ్ ముంబై. ఓకేనా. అదే అరైవ్డ్ వచ్చింది అనుకోండి, అరైవ్డ్ ఎట్ అనాలి ఎప్పుడైనా సరే. అరైవ్డ్ పక్కన ఏమొస్తుంది చెప్పండి మనకు? అరైవ్డ్ ఎట్ అంటూ ఉంటాం. షీ అరైవ్డ్ ముంబై కాదు, షీ అరైవ్డ్ ఎట్ ముంబై. రీచ్డ్ పక్కన ప్రిపోజిషన్ రాదండి, అరైవ్డ్ పక్కన ప్రిపోజిషన్ అయితే వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఎక్స్ట్రా పాయింట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. యూ డాన్స్ ద ప్రిన్సిపల్ ఎట్. చూడండి, ఇక్కడ మీకు చెప్పినా కదా, ఎట్ అంటే ఇంకా. నువ్వు ఇంకా ప్రిన్సిపల్ని చూసినావు అంటామా, చూడలేదు అంటామా? చూడలేదు అనాలి. ఎట్ వస్తే నెగిటివ్ సెన్స్ వాడాలి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కావాలి. ఎందుకంటే నెగిటివ్ అంటే నాట్ ఉండాలి కదా. రెండిట్లో నాట్ ఉందా? లేదు. కాబట్టి మనకు 2 ఆప్షన్స్ కావు. యూ డిడ్ నాట్ సీ ద ప్రిన్సిపల్, యూ హ్యావెంట్ సీన్ ద ప్రిన్సిపల్. చెప్పండి, ఎట్ అంటే జరిగిపోయింది. అయినా మనకు అక్కడ సింపుల్ పాస్ట్లో వాడతామా, పాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతామా? ఎట్ అని ఇచ్చింది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం. హ్యావ్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 కాబట్టి ఆప్షన్ సి. ఇదే టెన్స్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ నెగిటివ్ అనమాట కాబట్టి అట్లా వాడకూడదు. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ అండి, ఇది చెప్పండి ఆన్సర్. ఇంకా వి డాష్ టెన్సెస్ బై 9 PM ఎస్టర్డే. మీకు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎస్టర్డే అని కనిపించగానే చాలామంది సింపుల్ పాస్ట్ దగ్గరికి వెళ్తారండి. జాగ్రత్తగా చూసుకోండి అందరు క్లియర్గా. ఎస్టర్డే అనగానే సింపుల్ పాస్ట్ దగ్గరికి వెళ్ళేసి సో డైరెక్ట్ ఆన్సర్ పెడుతూనే ఉంటారు. ఓకేనా. కానీ జాగ్రత్త చూసుకోండి అక్కడ. రైట్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కీవర్డ్స్ అండి. కీవర్డ్స్లో చిన్న చిన్న వర్డ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. చెప్తా చూడండి, నేను చెప్పిన ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఓన్లీ ఆ వర్డ్స్, జస్ట్ ఆ వర్డ్స్. ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ అనే వర్డ్స్ కనిపిస్తే దాన్ని ఎందులోకి వెళ్ళాలండి? సింపుల్ పాస్ట్లో రాయాలన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ టెన్స్లో రాయాలి. నెక్స్ట్ ఒకవేళ ఇలా ఉందనుకోండి, at this time yesterday, at this time last week, at this time last year, at 5 PM yesterday, at 4 AM yesterday, ఇలా ఎట్ అని వచ్చింది అనుకోండి,
ఓకేనా, ఎట్ అనేది వచ్చి ఎస్టర్డే కానీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ ఇయర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏ టెన్స్లో వాడాలని చెప్పిన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. అది ఏ టెన్స్లో వాడాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. కాబట్టి ఇక్కడ మనకు అది కూడా కాదు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్పినండి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే కీవర్డ్స్ ఏమొస్తాయండి, బై. పర్ఫెక్ట్ అంటే బై వరకల్లా. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటో తెలుసా, పాస్ట్లో ఒక యాక్షన్ ఒకదానికంటే ముందే ఇంకో యాక్షన్ జరగడం అనమాట, అది మనకు బై అంటాం. కాబట్టి సో బై 9 PM ఎస్టర్డే అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, 9 PM నిన్న 9 PM వరకల్లా అన్నమాట. కాబట్టి పాస్ట్లో ఒక సమయం కంటే ముందే జరిగింది అని. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎస్టర్డే ఉంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో పెట్టాలి. బై ఎస్టర్డే, బై అంటే వరకల్లా ముందే అని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, బై ఎస్టర్డే వేరు, ఎస్టర్డే వేరు. ఎస్టర్డే చేశాను అంటే నిన్ననే చేశాను అని. బై ఎస్టర్డే అంటే నిన్నటి వరకల్లా అంటే నిన్నటి కంటే ముందే చేశాను అని. కాబట్టి ఇక్కడ బై, సో బై అంటే పర్ఫెక్ట్ అనమాట. కాబట్టి బై 9 PM ఎస్టర్డే అంటే నేను 9 PM వరకల్లా చేశాను అని. కాబట్టి ఇది ఏ టెన్స్లో వాడాలండి, పాస్ట్ పర్ఫెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటేమో బై అనేది వస్తే ఒక ఫార్మాట్ ఉంటుంది, సెకండ్ ఫార్మాట్ వస్తాయి మీకు క్వశ్చన్స్. 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏ టెన్స్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏ టెన్స్లో ఉండాలని ఉంటుంది అనమాట, రైట్. అది చూడండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్పినండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఏమంటే చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనమాట. కాబట్టి ఇక్కడ సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, హ్యాడ్ లెంట్ అండి. హ్యాజ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఆన్సర్ కాదు. ఇది కూడా ఆన్సర్ కాదు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ఉండాలి కదా ఇక్కడ. బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి మోడల్. షీ డాన్స్ డిన్నర్ బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ. దీని మీనింగ్ చెప్పండి ఫస్ట్ నాకు. షీ డాన్స్ డిన్నర్ బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ. ఇక్కడ చూడండి, బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ అంటే ఆమె మూవీకి వెళ్ళే కంటే ముందే షీ డాన్స్ డిన్నర్, ఆమె డిన్నర్ చేసింది అని. అంతేనా కదా మీనింగ్, అంతే కదా. ఆప్షన్ చూసి మీనింగ్ ఇక్కడ తినడం అని ఉంది, డిన్నర్ తినడం. బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ ఏదో ఒక ఆప్షన్ వస్తుంది, తినడం అయితే పనే కదా అది. అయితే ఆమె మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ కంప్లీట్ చేసిందనే కదా మీనింగ్ ఇక్కడ, రైట్. చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఏంటంటే ఏం లేదు, చూడండి జాగ్రత్త వినండి అందరూ. వెన్ 2 యాక్షన్స్, ఎప్పుడైతే మనకు 2 యాక్షన్స్ అండి, ఎప్పుడైతే మనకు 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, అంటే టైం డిఫరెన్స్ తోటి అనమాట. వెన్ ఎవర్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ద టైం డిఫరెన్స్, ఒకదాని తర్వాత ఒకటి, ఓకేనా, టైం డిఫరెన్స్ తోటి 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఓకేనా. సో టైం ప్రకారం అప్పుడు ఈ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ జరిగిన యాక్షన్ని మనం ఏ టెన్స్లో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఏ టెన్స్లో పెట్టాలండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ జరిగిన యాక్షన్ ఉంటుంది కదా, సెకండ్ జరిగిన యాక్షన్ని మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. ఎందులో పెట్టాలండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. ఇది కాన్సెప్ట్ అంతే. చూడండి, ఎప్పుడైతే మనకు గతంలో 2 యాక్షన్ జరిగినాయి అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి అంటే టైం డిఫరెన్స్ తోటి. టైం డిఫరెన్స్ అని ఎలా తెలుస్తుందో తెలుసా మీకు, చూడండి, బిఫోర్ కానీ ఓకేనా, బై ద టైం కానీ, ఆఫ్టర్ కానీ, ఈ 3 వర్డ్స్ మనకి మేజర్గా టైం డిఫరెన్స్ గురించి చెప్తాయండి. బిఫోర్, బై ద టైం, ఆఫ్టర్ అండి. ఈ 3 వర్డ్స్ మీకు ఎప్పుడైతే 2 యాక్షన్స్ సో పాస్ట్లో కంప్లీట్ అయ్యి ఈ 3 వర్డ్స్ తోటి లింక్ అయినాయి అనుకోండి, అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి అని మీనింగ్ అనమాట, ఓకేనా. ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి. మరి 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతే అప్పుడు ఫస్ట్ జరిగే యాక్షన్ని మనం ఎందులో పెడతాం చెప్పండి, ఫస్ట్ జరిగే యాక్షన్ మనం ఎందులో పెట్టాలండి, పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఫస్ట్ జరిగే యాక్షన్ ఎందులో పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ అంటే మనకు అది ఎందులో ఉంటుంది చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇవి స్ట్రక్చర్స్, ఓకేనా. సో వెన్ ఎవర్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ టైం డిఫరెన్స్, ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్.
సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట, ఇంతే రైట్. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ దగ్గరికి రండి అందరూ. సో బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ, బిఫోర్ అని ఇచ్చిండు. సో ఇక్కడ మీనింగ్ ఏమర్థమవుతుంది మీకు? ఆమె మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ చేసింది కదా, డిన్నర్ తిన్నది కదా. సో మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది కాబట్టి మరి ఇప్పుడు ఏది ఫస్ట్ జరిగిన యాక్షన్ అండి? మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది అంటే, సో డిన్నర్ తిన్నాకనే కదా మూవీకి వెళ్ళింది. మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది? డిన్నర్ తినడం, తర్వాత మూవీకి వెళ్ళడం. కాబట్టి డిన్నర్ తినడం అనేది ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, ఫస్ట్ జరిగింది కాబట్టి. మూవీకి వెళ్ళడం ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి, సెకండ్ జరిగింది కాబట్టి రైట్. చూడండి, మూవీకి వెళ్ళే కంటే ముందే డిన్నర్ తిన్నది అంటే డిన్నర్ అనడం అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్ అనమాట. కాబట్టి ఎందులో ఉండాలి? అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. మూవీకి వెళ్ళడం అనేది సెకండ్ జరిగిన యాక్షన్ కదా, సింపుల్ పాస్ట్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు బిఫోర్ తోటి ఇది ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉందా లేదా? షీ వెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2నే కదా, కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇది ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. కాబట్టి ఆన్సర్ వస్తుంది హ్యాడ్ ప్లస్ V3. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. షీ హ్యాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ షీ వెంట్ టు ద మూవీ అనమాట. ఇది మనం చూసుకుంటూ వెళ్తామంటాం, అంతే. అర్థమైందా? కాబట్టి ఇలా రెండు యాక్షన్స్ పాస్ట్లో జరిగితే ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలన్నమాట రైట్. ఇది ఆప్షన్ సి. క్లియర్గా రాసుకోండి స్ట్రక్చర్స్, ఈ కాన్సెప్ట్ క్లియర్గా రాసుకోండి. కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది దీని మీద. నెక్స్ట్, వి డాష్ ఏ మూవీ బై 10 PM టుమారో. చూడండి, మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, లాస్ట్ వీడియోలో ఇది కూడా చెప్పాను అండి. బై 10 PM టుమారో అట. చూడండి అందరు ఇక్కడ క్లియర్గా చూడండి. టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్, ఓన్లీ ఇవే వర్డ్స్. టుమారో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్ ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి అనుకోండి. టుమారో అంటే ఓన్లీ టుమారోనే అని, బై విత్ ఇవన్నీ ఏం యాడ్ చేయదు. టుమారో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్ వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. అదే ఎట్ దిస్ టైం టుమారో, ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అన్నాం అనుకోండి, అది ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడాలి. ఎట్ 5 PM టుమారో, ఎట్ 10 AM టుమారో, ఇట్లా ఎట్ అనేది వచ్చి టుమారో అని వచ్చిందంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడాలి. నెక్స్ట్ మూడోది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? బై వరకల్లా, ఓకేనా. సో బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్, ఓకేనా. బై 10 AM టుమారో, బై 10 PM టుమారో, ఇలా. సో బై అంటే వరకల్లా. చూడండి, మీకు సింపుల్ సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ చెప్తా చూడండి. సింపుల్ ఫ్యూచర్ అంటేనేమో ఫ్యూచర్లో చేసే యాక్షన్స్, జరగబోయే యాక్షన్స్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా జరగబడే యాక్షన్స్ అనమాట, కంప్లీట్ అయ్యే యాక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్తాను, ఇది ఫ్యూచర్లో జరిగే యాక్షన్. నేను నెక్స్ట్ వీక్ వరకల్లా ఢిల్లీకి వెళ్ళి ఉంటాను, ఇది ఫ్యూచర్లో సో కంప్లీట్ అయిపోయి ఉండే యాక్షన్ అనమాట. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, ఓకేనా. సో సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో చేస్తాను అంతే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా చేసి ఉంటాను అని, అది ఓకేనా. వరకల్లా బై. చూడండి, సింపుల్ పాస్ట్ ఎట్లుంటుందో సింపుల్ ఫ్యూచర్ అట్లనే ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే నిన్నటికంటే ముందే కదా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నా అంతే, రేపటి కంటే ముందు అని రైట్. కాబట్టి ఇట్లా చూసుకుంటూ వెళ్తాం. సో బై సింపుల్ ఇవన్నీ కాదు, సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. అదే ఎట్ అనేది వస్తేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్. బై అంటే వరకల్లా, ఓకేనా. ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ చేసి ఉంటాను అంటే అది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటి చెప్పండి అందరూ? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు వాచ్ అనేది ఆన్సర్ పెడతారండి, ఆన్సర్లు కావు, ఓకేనా. సో ఫ్యూచర్ టెన్సెస్లలో డిఫరెన్సెస్ ఉంటాయి, క్లియర్గా చదవండి, ఏం కాదు, ఈజీగా అర్థమైపోతుందండి. కాన్సెప్ట్ కనుక మీరు సరిగ్గా నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్ నేర్చుకోకపోతేనే బట్టి పట్టడం ప్రాబ్లం అవుతుంది అంతే, ఓకేనా. ఒకసారి క్లాసెస్ వినండి, ఒకసారి కంప్లీట్ చేసుకోండి, ఓకే రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఇక్కడది. ఐ డాష్ మై వర్క్ బిఫోర్ యూ కమ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ అనమాట రైట్. చూడండి, మీకు ఏమని చెప్పిన రెండు యాక్షన్స్, ఓకేనా. సో రెండు యాక్షన్స్ మనకు ఫ్యూచర్లో, రెండు యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలండి? ఫస్ట్ జరిగిన యాక్షన్ మనం ఎందులో పెట్టాలి? ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో పెట్టాలి. అది పాస్ట్లో జరుగుతాయి. అదే మనకు రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగినాయి అనుకోండి. చూడండి అందరూ,
రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగినాయి అనుకోండి. రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగినప్పుడు మనకి ఇక్కడ రెండు ఫార్మాట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీకు రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యి ఆ రెండు వర్డ్స్ ఆ రెండు యాక్షన్స్ మనకు చూడండి బై ద టైం తోటి కానీ బిఫోర్ తోటి కానీ ఉన్నాయి అనుకోండి. రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో కంప్లీట్ అయినాయి, ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయినాయి. బై ద టైం బిఫోర్ అనే వర్డ్స్ తోటి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. ఈ వర్డ్స్ని యూజ్ చేసుకుంటూ ఆ రెండు యాక్షన్స్ జాయిన్ అయినాయి అనుకోండి. అప్పుడు మనము ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలి, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి, అంతే కదా. పాస్ట్లో రెండు యాక్షన్స్ పాస్ట్లో జరిగితే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టారు, పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టారు. సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో పెట్టారు. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ జరిగింది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి. కానీ సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలంటే దాని ప్రకారం అయితే సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలండి. కానీ రెండు విల్లు స్ట్రక్చర్లు పక్కన రాకూడదు అనమాట. బట్ పక్కన రాకూడదు కాబట్టి అందుకే సింపుల్ ఫ్యూచర్ కాకుండా మనం ఎందులో పెడతామంటే సింపుల్ ప్రజెంట్లో పెడతాం. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ బదులు ఉన్నాయి రెండే, సింపుల్ ప్రజెంట్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. పాస్ట్ ఎట్లా వాళ్ళేం దీన్ని, కాబట్టి ప్రజెంట్ వాడుకోవచ్చు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. మీకు పాస్ట్లో రెండు యాక్షన్స్ కంప్లీట్ అయిపోతేనేమో ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగిందేమో సింపుల్ పాస్ట్లో. ఏ వర్డ్ వచ్చినా సరే అక్కడ బిఫోర్, బై ద టైం, ఆఫ్టర్ ఏ వర్డ్ వచ్చినా సరే అదే కాంబినేషన్. కానీ ఫ్యూచర్లో అట్లా ఉండదండి. ఫ్యూచర్లో మనకు రెండు కాంబినేషన్స్ ఉంటాయి. రెండు యాక్షన్స్ వెనెవర్ టూ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద ఫ్యూచర్ విత్ ద టైం డిఫరెన్స్ బై యూజింగ్ బై ద టైం బిఫోర్. బై ద టైం బిఫోర్ అనే వర్డ్స్ యూజ్ చేసుకొని రెండు యాక్షన్స్ వస్తే అప్పుడు ఫస్ట్ జరిగింది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగింది సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. అదే మనకు ఒకవేళ ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ ఈ వర్డ్స్ తోటి వచ్చినాయి అనుకోండి రెండు యాక్షన్స్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ అనే వర్డ్స్ తోటి లింక్ అయి ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనము ఫస్ట్ జరిగే యాక్షన్ని సింపుల్ ప్రజెంట్లో పెట్టాలి. ఎందులో పెట్టాలండి, సింపుల్ ప్రజెంట్లో పెట్టాలి. సెకండ్ జరిగే యాక్షన్ని మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలి, అంతే. సెకండ్ జరిగేదాన్ని ఎందులో పెట్టాలి, మనము సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలి, అంతే. ఓకేనా? సో మనకు మూడు కాంబినేషన్స్ యాక్చువల్గా. రెండు యాక్షన్స్ పాస్ట్లో జరుగుతున్నాయేమో పాస్ట్ పర్ఫెక్ట్ ఒకటి, సింపుల్ పాస్ట్ ఒకటి. ఫ్యూచర్లో జరిగినప్పుడు రెండు వచ్చినాయి. బై ద టైం బిఫోర్ అనే వర్డ్స్ ఉంటేనేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ ప్రజెంట్ కాంబినేషన్, అదే ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ ఉంటేనేమో సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్ జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ క్లియర్ రండి. రెండు యాక్షన్ జరిగిపోయినట్టు ఉన్నాయి. బిఫోర్ ఉంది, బై ద టైం ఆఫ్టర్ ఉంది అంటే రెండు యాక్షన్ జరిగిపోయి ఉన్నాయి. ఫ్యూచరా పాస్టా తెలుసుకుందాం ఒకసారి. యూ కమ్ అంటే యూ అనేది సబ్జెక్ట్ కదా, కమ్ అనేది V1 కదా. V3 ఎట్లా డైరెక్ట్ రాదు కాబట్టి తీసుకోలేము, V1 లాగా తీసుకోవచ్చు. కమ్ మరి ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రజెంటే కదా. మరి బిఫోర్ ఆఫ్టర్ అనే వర్డ్స్ ఉన్నాయి, ఒకటి సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే ఇంకోటి ఎందులో ఉండాలి మనకు, ఇంకోటి ఎందులో ఉండాలని ఒక సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే ఇంకోటి ఎందులో ఉండాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి కాబట్టి విల్ హ్యావ్, షల్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది షల్ హ్యావ్. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ యూ కమ్. నువ్వు వచ్చే లోపే నేను నా వర్క్ని కంప్లీట్ చేసి ఉంటాను అని, నువ్వు రాకంటే ముందే నేను వర్క్ కంప్లీట్ చేసి ఉంటాను, రైట్. కాబట్టి ఇక్కడ ఇది మనకు కాంబినేషన్ అండి. అర్థమైందా? రెండు యాక్షన్స్ ఫ్యూచర్లో ఒకటి పాయింట్ మీరు సింపుల్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. యాప్లో అయితే డీటెయిల్ కాన్సెప్ట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు బిఫోర్, బై ద టైం, ఆఫ్టర్ అనే వర్డ్స్ కనిపించినాయి అనుకోండి, అందులో ఏదన్నా ఒకటి సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్ అని రాయొచ్చు. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఇంకోటి సింపుల్ పాస్ట్ అని రాయొచ్చు. అంటే పాస్ట్ ఇండికేషన్ అర్థమైపోతుంది మనకు. ఏదో ఒకటి సెంటెన్స్ అయితే ఇస్తాడు కదా వాడు, ఇచ్చినప్పుడు ఒకటి సింపుల్ పాస్ట్ ఉంటే ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్లో రాయండి, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే సింపుల్ పాస్ట్ రాసేయండి, అయిపోతుంది ఆ కాంబినేషన్. ఒకవేళ బిఫోర్, బై ద టైం, ఆఫ్టర్ అని వర్డ్స్ ఉండి ఈ టెన్స్లు ఉన్నాయి అనుకోండి, సింపుల్ ప్రజెంట్ ఉందనుకోండి, ఇక సింపుల్ ప్రజెంట్ అంటే ఏ కాంబినేషన్ అది, పాస్ట్ కాంబినేషన్ అయితే కాదు కదా. సింపుల్ ప్రజెంట్ బిఫోర్ అనే వర్డ్ ఉంది అంటే సింపుల్ ప్రజెంట్ రావాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ రావాలి. ఒకటి సింపుల్ ప్రజెంట్ ఉంది కాబట్టి ఇంకోటి ఫ్యూచర్ పర్ఫెక్టే కదా, అంతే. ఒకవేళ ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ ఉన్నాయి అనుకోండి, సింపుల్ ప్రజెంట్ ఉండాలి, సింపుల్ ఫ్యూచర్ ఉండాలి, అంతే కాంబినేషన్. ఓకేనా? ఇవి కాంబినేషన్స్ అనమాట, రైట్. ఇది రాసుకోండి క్లియర్గా, మీరు ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్. చెప్పండి ఇప్పుడు అందరూ. ఆఫ్టర్ ద డాక్టర్ డాష్ హియర్ హీ విల్ గివ్ ట్రీట్మెంట్. చూడండి, ఆఫ్టర్ అనే వర్డ్ వచ్చింది. ఆఫ్టర్ అనే వర్డ్ వచ్చింది అంటే ఒకదాని తర్వాత ఒకటి టైం ప్రకారం జరుగుతున్నట్టు, టైం డిఫరెన్స్ తోటి జరుగుతున్నట్టు, ఒకదాని తర్వాత ఒకటి. ఒక సెంటెన్స్ ఇచ్చిండు కదా హీ విల్ అని, మరి హీ విల్ అని ఒక సెంటెన్స్ ఇచ్చిండు అంటే పాస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ కాంబినేషన్స్. మరి ఫ్యూచర్ కాంబినేషన్స్లో రెండే ఉంటాయి, ఒకటేమో సింపుల్ ప్రజెంట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇంకోటేమో సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ అండి. మరి మీకు ఏమని చెప్పినా
చూడండి ఇక్కడ అందరూ క్లియర్గా మీకు ఏమని చెప్పానండి, ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ వస్తే ఆ రెండు టెన్స్లు ఏంటివండి, సో ఒకటి సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, ఇంకోటి సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఫస్ట్ జరిగిందేమో సింపుల్ ప్రెజెంట్లో, సెకండ్ జరిగింది సింపుల్ ఫ్యూచర్లో. అదే బిఫోర్ బై ద టైం వస్తే ఒకటి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి, ఇంకోటి సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, రైట్. కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఆఫ్టర్ ద డాక్టర్ డాష్ హియర్ అంటే డాక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కదా హీ విల్ గివ్ ట్రీట్మెంట్ అంటే ఇదే కదా ఫస్ట్ జరిగే యాక్షన్. రెండు యాక్షన్స్ సో ఫ్యూచర్లో కంప్లీట్ అయినాయి ఆఫ్టర్ అనే వర్డ్ తోటి. అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఆఫ్టర్ అనే వర్డ్ తోటి ఎలా ఉంటుందండి, ఫస్ట్ జరిగిన యాక్షన్ సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఇది ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ అని రాయొచ్చు. కాబట్టి ఆఫ్టర్ ద డాక్టర్, ఇప్పుడు చెప్పండి ఆన్సర్, విల్ హ్యావ్ కమ్ రా. చాలామంది ఇది ఆన్సర్ పెడతారు, తప్పవుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఆల్రెడీ కాంబినేషన్, ఓకేనా. బిఫోర్ బై ద టైం తోటి మాత్రమే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్. ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ తోటి మాత్రం ఏ కాంబినేషన్ ఉంటుందండి, సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్ ఉంటుంది, రైట్. కాబట్టి ఇక్కడ ఆ ఆఫ్టర్ అని ఇచ్చింది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ రాదు, ఇది రాదు, ఏది రాదు. మరి ఇప్పుడు కమ్ ఉంది, కమ్స్ ఉంది, చెప్పండి. ద డాక్టర్, ఆఫ్టర్ ద డాక్టర్ కమ్స్ హియర్ అంటామా, కమ్ హియర్ అంటామా. డాక్టర్ అంటే హీ కదా, హీనో షీనో కాబట్టి హీ షీ ఇటుకి ఏమొస్తుంది మనకు, ఎస్ అనేది యాడ్ అవుతుంది సింపుల్ ప్రెజెంట్లో. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ టు కాలేజ్ ఫర్ 4 years. ఐ డాష్ టు కాలేజ్ ఫర్ 4 years. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సిన్స్ ఫర్ అండి, సిన్స్ ఫర్ మనకి జనరల్గా ఏ టెన్స్లో వాడతామంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లలో వాడతాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాం. అంటే సిన్స్ ఫర్, సిన్స్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ. ఫర్ కూడా అంతే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ వాడతాం. ఇక్కడ పాస్ట్ రిఫరెన్స్ ఏమన్నా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాం, ఫ్యూచర్ రిఫరెన్స్ ఏమన్నా ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాం. ఏమైనా రిఫరెన్స్ ఉందా, పాస్ట్ ఆ ప్రెజెంట్ అనేది ఏం లేదు కదా, మెన్షన్ చేయలేడు కదా. బట్ ఎందులో వాడాలండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాలి. కాబట్టి సో 4 సంవత్సరాలుగా నేను కాలేజ్కి వెళ్తున్నాను అని, ఇది ఏ టెన్స్లో ఉండాలి చెప్పండి. ఇంక ఇప్పుడు మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇదే స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది స్ట్రక్చర్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, ఐ హ్యావ్ బీన్ గోయింగ్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అండి, ఓకేనా. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 4 years. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏ టెన్స్ అండి, దాంట్లో ఏమొస్తుంది చెప్పండి. మనకు యాక్షన్స్ పాస్ట్లో స్టార్ట్ అవుతాయి, అవి కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆ యాక్షన్స్ మనం ఏ టెన్స్లో చెప్తాం చెప్పండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం అన్నమాట, ఓకేనా. ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అనుకోండి. 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల కింద పని స్టార్ట్ చేసిన, అప్పటి నుండి ప్రిపేర్ అవుతూనే ఉన్నా, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఈ సెంటెన్స్ మనం ఏ టెన్స్లో చెప్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 10 years అనమాట, ఇట్లా, రైట్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అండి. ఇంకోటండి, సిన్స్కు ఫర్కు తేడా ఉంటుందండి. సిన్స్ 4 years ఎలా రావాలా, ఫర్ 4 years రావాలని ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. సిన్స్ ఫర్ చూడండి, సిన్స్ని జనరల్గా పాయింట్ ఆఫ్ టైం కోసం వాడతాం, ఫర్నేమో పీరియడ్ ఆఫ్ టైం కోసం వాడతాం. డిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, సిన్స్ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంకి. ఈ రెండింటిని ఇయర్స్లలో వాడచ్చు, మంత్స్లలో వాడచ్చు, డేస్లలో వాడచ్చు, టైంలో కూడా వాడచ్చు అనమాట. ఇప్పుడు ఇయర్స్ తీసుకున్నాం, సంవత్సరాలు తీసుకుందాం. సిన్స్ అనేది ఎక్కడ వాడతామంటే ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పినప్పుడు, సిన్స్ 2020, సిన్స్ 1947, సిన్స్ 2018, సిన్స్ 2019 ఇట్లా ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పినప్పుడు. ఫర్ అంటే పీరియడ్ అనమాట, ఫర్ 4 years, ఫర్ 3 years, ఫర్ 11 years, ఫర్ 10 years ఇట్లాగనమాట. అది పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అంటే. ఇప్పుడు మంత్స్ తీసుకుందాం. ఇప్పుడు మంత్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ మంత్ చెప్తే సిన్స్ జనవరి, సిన్స్ జూన్, సిన్స్ జూలై, సిన్స్ ఫిబ్రవరి, సిన్స్ మార్చి లాగా. అదే ఫర్ అనేది ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 5 months, ఫర్ 6 months ఇలాగనమాట, అట్లా, రైట్. డేస్ వచ్చినప్పుడు అంతే, సిన్స్ మండే, సిన్స్ ట్యూస్డే, సిన్స్ వెన్స్డే, సిన్స్ ఫ్రైడే, సిన్స్ సాటర్డే, సిన్స్ సండే. అదే ఫర్ వచ్చినప్పుడు ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 5 days, ఫర్ 7 days, ఫర్ ఏ వీక్ ఇట్లా. టైం కూడా అంతే, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock, సిన్స్ 7 o'clock, సిన్స్ 11 o'clock, సిన్స్ 12 o'clock, ఫర్ 3 hours, ఫర్ 4 hours, ఫర్ 11 hours, ఫర్ 10 hours ఇట్లా. ఇది పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకో చూడండి, సిన్స్ 10 AM, 10 AM నుండి అని ఎగ్జాక్ట్ టైం చెప్పింది కదా, అందుకే సిన్స్ వాడతాడు, ఓకేనా. అది
వి డాష్ ఫర్ హర్ కాల్ సిన్స్ 10 AM. చూడండి ఇక్కడ మేము ఆమె కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అని. చూడండి ఇక్కడ వెయిటింగ్ అని ఉంది కదా, ఫర్ హర్ కాల్, ఆమె కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఆమె కాల్ కోసం వెయిట్ చేస్తున్నాము సిన్స్ 10 AM అంటే సిన్స్ ఫర్ ఇక్కడ వచ్చినాయి. ఏమైనా పాస్ట్ డిఫరెన్స్ ఇచ్చినా ఇవ్వలేడు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో వాడాలి. అంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 వాడాలి. కాబట్టి వి హ్యావ్ బీన్ వెయిటింగ్. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. వీకి హ్యాస్ రాదు కదా కాబట్టి హ్యావ్ బీన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. దే డాన్స్ సాకర్ ఫర్ 4 hours. చూడండి వాళ్ళు 4 గంటలు ఆట ఆడిరట, సాకర్ ఆట ఆడిరట. బిఫోర్ ఈ స్టార్టెడ్ రైనింగ్. సో వాన చూడండి, బిఫోర్ ఈ స్టార్టెడ్ రైనింగ్ అంటే వాన కురిసే కంటే ముందే, వాన కురవడం స్టార్ట్ కాకంటే ముందే 4 గంటలు ఆడిరట. మరి వాన కురిసే కంటే ముందే 4 గంటలు ఆడారు అంటే ఫర్ అని ఉంది. ఇది మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో వాడాలా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో వాడాలా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటెన్స్లో వాడాలా అంటే ఇక్కడ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే వాన స్టార్ట్ కాకంటే ముందే ఆడిరు కదా. మరి వాన స్టార్ట్ కావడం ఎందులో ఉంది? ఇట్ స్టార్టెడ్, సింపుల్ పాస్ట్లో ఉంది. దీనికంటే ముందే ఆడిరు వాళ్ళు. ఇదే పాస్ట్లో ఉంది అంటే అది కూడా మనకు పాస్ట్లో ఉండాలి కదా. మరి అప్పుడు ఏ కంటిన్యూస్ తీసుకుంటాం, ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుంటాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటాం, రైట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏమైందండి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏమవుతుందండి? హ్యాడ్ బీన్ ప్లస్ V4, హ్యాడ్ బీన్ ప్లస్ V4. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్టర్డే. చెప్పండి అందరు. ఇంకా ఎస్టర్డే అంటే నిన్న అని చెప్పిండి, ఇక్కడ పాస్ట్ ఇచ్చాడు రిఫరెన్స్. ఎస్టర్డే షీ డాష్ ఫర్ హర్ లాస్ట్ డాగ్ సిన్స్ మార్నింగ్. నిన్న మార్నింగ్ నుండి ఆమె వెతుకుతూనే ఉన్నది అని. ఇక్కడ ఎస్టర్డే నేను ఆల్రెడీ పాస్ట్ ఇచ్చాను కదా. సిన్స్ ఫర్లు ఎక్కడ వస్తాయి? పర్ఫెక్ట్ కంటెన్స్లో వస్తాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దేనిలోనే రావచ్చు. కానీ రిఫరెన్స్ పాస్ట్ ఇచ్చింది కదా ఎస్టర్డే అని ఇచ్చింది కాబట్టి అప్పుడు ఏ టెన్స్లో తీసుకోవాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తీసుకోవాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్ బీన్ ప్లస్ V4 కదా. కాబట్టి మనకు సెచ్ రాదు, హ్యాస్ బీన్ రాదు, హ్యాడ్ సెచ్ రాదు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, హీ డాష్ మీ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. చూడండి ఇక్కడ బై నెక్స్ట్ మంత్, ఇక్కడ ఫర్ 5 years. సిన్స్ కానీ ఫర్ కానీ జనరల్గా ఎందులో వస్తాయండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. ఇక్కడ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. కానీ బై నెక్స్ట్ మంత్ అన్నాడు కదా. బై నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వరకల్లా. సో అతడు ఓకేనా తిట్టబట్టి 5 years అవుతుంది అంటుండు. బూతులు తిట్టబట్టి 5 years అవుతుంది అంటుండు. స్కోల్ చేయడం అనమాట, రైట్. మరి అప్పుడు ఇక్కడ మనకు సో ఫ్యూచర్ ఇచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటండి? విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్. ఓకేనా? విల్ హ్యావ్ బీన్ లేకపోతే షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అంతే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, మై బ్రదర్ డాష్ ఇన్ అమెరికా ఫర్ 5 years. చూడండి చాలా సింపుల్. వెన్ ఐ గో దే, నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు మా బ్రదరు సో నివసించబట్టి 5 years అట. జాగ్రత్త చూసుకోండి. ఇట్లా వెన్ ఐ గో దేర్ ఇది మనకి ఎందులో ఉండండి? సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా. అయితే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి అందరు, ఇక్కడ మీకు ఎల్లాకి వచ్చిందండి కాంబినేషన్. ఫ్యూచర్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్ రాలే ఒకటి, ఆ కాంబినేషన్ అన్నమాట ఇది, రైట్. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ తోటి సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్ వచ్చింది కదా. ఇది కూడా అంతే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తోటి మీకు సింపుల్ ప్రెజెంట్ కాంబినేషన్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే మా బ్రదర్ అమెరికాలో ఉండబట్టి 5 years అవుతుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా బ్రదర్ ఉండబట్టి 5 years అవుతుంది అని ఫ్యూచర్లో, రైట్. కాబట్టి అప్పుడు మనం దీన్ని కూడా సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి అండి. ఇప్పుడు మై బ్రదర్ విల్ హ్యావ్ బీన్ లివింగ్. ఎందుకంటే ఈ కాంబినేషన్ వెన్ ఐ గో దేర్ అంటే ఈ కాంబినేషన్ మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాత్రమే రాయగలుగుతాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు ఏ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఐ విష్ ఐ డాష్ ఏ సింగర్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, విష్ సెంటెన్సెస్ అండి. అంటే నేను సింగర్ అవ్వాలని అనుకున్నాను అని, పాస్ట్లో అనుకున్నాను, గతంలో అనుకున్నాను అని. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకు దీన్ని ఏమంటామంటే మనం దీన్ని సబ్జెక్టివ్ మూడ్ అంటాం. ఏమంటాం దీన్ని? సబ్జెక్టివ్ మూడ్ అంటాం. మీరు ఎప్పుడైతే పాస్ట్లో విషెస్ అనుకుంటారో ఇమాజినేషన్ కండిషన్ అనమాట, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో విష్ అని అన్నాము అంటే ఐ విష్, హీ విషెస్,
షీ విషెస్ అని వచ్చింది అంటే దాని పక్కన వచ్చే సెంటెన్స్ జనరల్గా సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అందులో మనం ఎప్పుడైనా సరే ఏ వెర్బ్ వాడాలి, ఏ సబ్జెక్ట్కైనా ఏ వెర్బ్ వాడాలి అంటే ప్లూరల్ వెర్బే వాడాలి. ఇది టెన్సెస్కి ఎక్సెప్షన్ అనమాట, ఎక్సెప్షన్. కాబట్టి ప్లూరల్ వెర్బే వాడాలి. కాబట్టి ప్లూరల్ వెర్బ్ అంటే ఫస్ట్ పాస్ట్లో ఉండాలి కాబట్టి ఇది రాదండి. ఐ వాజ్ ఏ సింగరా, ఐ హ్యాడ్ ఏ సింగరా, ఐ వర్ ఏ సింగర్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఐ వర్ ఏ సింగర్, నేను సింగర్ అవ్వాలని అనుకున్నాను అని. కాబట్టి విష్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఏం వాడాలి, వర్రే వాడాలి. ఓకేనా. ఐ విష్ ఐ వర్ ఏ డాన్సర్, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, వర్ రావాలి. ఐకి యాక్చువల్గా వాజ్ ఏ సింగులరే, కానీ సబ్జెక్టివ్ మోడ్ పాస్ట్లో ఇమాజినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్ని అయినా సరే మనం ఎలా కన్సిడర్ చేయాలి అండి, ప్లూరల్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి. కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ప్లూరల్ వెర్బే వాడాలి కదా అన్నిటికీ. ఐకైనా వర్రే, షీకైనా వర్రే, హీకైనా వర్రే, దేనికైనా సరే మనము వర్రే వాడాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ రైట్ దిస్ ఎగ్జామ్. చూడండి ఇక్కడ నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే, ఇఫ్ ఐ డాష్ యూ నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే నేను ఎగ్జామ్ రాసేవాడిని అని. ఇఫ్ ఐ వాజ్ యూ అంటామా, ఇఫ్ ఐ వర్ యూ అంటామా అంటే ఇఫ్ ఐ వర్ యూనే అనాలి. అంటే నేనే కనుక నీ ప్లేస్లో ఉన్నట్లయితే అంటున్నామంటే పాస్ట్లో ఇమాజినేషనే కదా అది. సో ఇమాజినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మనము ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్ రాసినప్పుడు అది కంపల్సరీ మనకు అక్కడ ప్లూరల్ వెర్బ్నే వాడాలి. కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ వాజ్ యూ కాదు, ఇఫ్ హీ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనాలి. ఇఫ్ హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ ఎరాడికేట్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అట్లా. ఓకేనా. వర్ అనేది వాడాలను. పాస్ట్లో ఇమాజినేషన్ వచ్చినప్పుడు వర్ అనేది వాడాలి, అందుకే వర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ రైట్, ఇది మీకు ఇందులో లాస్ట్ క్వశ్చన్ అండి. హౌ లాంగ్ హ్యావ్ యూ డాష్ హియర్. హౌ లాంగ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నావు అని, ఎంత కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నావు అని. ఇప్పుడు ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతే దాన్ని ఏ టెన్స్లో చెప్తామండి మనము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాం. అందుకే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్, ఎంత టైం నుంచి నువ్వు వెయిట్ చేస్తూనే ఉన్నావు అని. కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్, హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ అయినా హ్యావ్ అనేది ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి హ్యావ్ ఆర్ రాదు, హ్యావ్ ఆర్ రాదు. సో హ్యావ్ రాలేదు, అనే రాదు. కాబట్టి ఆన్సర్ వస్తుంది హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్, ఎంత కాలంగా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నావు అని. సో హౌ లాంగ్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది వాడాలన్నమాట. ఓకేనా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రీడింగ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్, అట్లా. ఓకే. హౌ లాంగ్ అంటే మనకి అక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో క్వశ్చన్ లాగా వాడతాం అనమాట. రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవ్వండి. ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే సో ప్రాక్టీస్ సెట్ 2 అనమాట. ప్రాక్టీస్ సెట్ 2 క్లాస్ 2 అండి. రివిజన్ క్లాసెస్లో, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ఇది మనకు క్లాస్ 2 అనమాట. ప్రాక్టీస్ సెట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైంది కదా. సో దీంతో మీకు ఏంటంటే టెన్సెస్లో ఉండే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసామండి. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటాం అనమాట. అర్థమైంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్రాక్టీస్ క్వశ్చన్సే ఉంటాయి, కానీ కాన్సెప్ట్స్ వినాలి, టాపిక్ మొత్తం వినాలి అనుకుంటే మాత్రం మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో మీకు ఐకోర్ట్ కోర్సెస్లో ఉంటాయండి. కోర్స్ 1 మంత్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. సో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. రైట్. అదే మన బుక్ వచ్చిందండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఎంతోమంది స్టూడెంట్స్ తీసుకొని ఎక్సలెంట్ చదవడం జరుగుతుంది. రైట్. కాబట్టి మీకు కూడా కావాలి అంటే మీ బుక్ స్టాల్స్ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడిగి తీసుకోండి. లేదు అంటే ఈ నెంబర్ కాల్ చేసి మీ బుక్ ఆన్లైన్లో పంపిస్తాం కొరియర్లో. ఓకేనా. కాబట్టి బుక్ కాస్ట్ 280 ప్లస్ 70 డెలివరీ ఛార్జ్ అనమాట. రైట్. బుక్ మీకు బైలింగ్వల్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది అండి. బుక్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్కి ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. కోర్టు జాబ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది అండి. అర్థమైంది కదా. సో ఇది మీకు ఏంటంటే ప్రాక్టీస్ సెట్ 2 అండి. రైట్. సో ఇలాగే ఓకేనా. మీకు ఇంకా వీడియోస్ కావాలి అంటే కంపల్సరీ మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను మీకోసం ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా. సో మీరు క్వశ్చన్ ఆన్సర్ ముఖ్యం కాదండి, మెయిన్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ముఖ్యం. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.